ముందున్న ఆ ముద్దుగా ఉన్న చిన్నారి నిజానికొక జాంబీ అమ్మాయి. కాని అదృష్టవశాత్తు లిల్లీ తండ్రి ఆమెకు మంచి క్రమశిక్షణ నేర్పించాడు. అందుకే ఆమె ఎవ్వర్నీ కారణం లేకుండా కరవలేదు. ఒకరోజు లిల్లీ స్కూల్కు వెళ్ళగానే అక్కడ స్కూల్ బుల్లి ఆమెను ఆట పట్టించింది. అప్పుడే ఒక్కసారిగా భయంకరమైన విషయం జరిగింది. అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. లిల్లీ 2 కన్నులు బయటికి జారిపోయాయి. అదృష్టవశాత్తు లిల్లీ తండ్రి సమయానికి వచ్చి వెంటనే ఆమె కన్నుల్ని తిరిగి సరిచేశాడు. అవి కేవలం కదిలిపోయాయని తెలిసింది. అయినా కూడా అందరూ భయంతో కదల్లేకపోయారు. పీటీ క్లాస్లో లిల్లీ దూరంగా కూర్చుని నిశ్శబ్దంగా చూస్తూ ఉండేది. అప్పుడొక అమ్మాయి పొరపాటున బాస్కెట్ బాల్ను ఆమె దగ్గరకు కొట్టింది. ఎవరూ దాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. అనుకోకుండా లిల్లీ బంతిని తీసుకుని ఆ అమ్మాయికిచ్చింది. కాని కావాలనే చేతిని వదిలేసింది. బంతి మళ్లీ నేలపై పడిపోయింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. తనను ఎలా చూశారో అలా చిన్న ప్రతీకారం తీర్చుకుంది లిల్లీ. ఇది చూసి మిగతా పిల్లలు కోపంతో ఆటలో లిల్లీని తోసేశారు. టీచర్ ఆమెను లేపటానికి రాగానే లిల్లీ ఒక్క చూపు చూసింది. అంతే, టీచర్ అక్కడే స్తంభించి నిలిచిపోయారు. తర్వాత ఆటలో కూడా వారికి విచిత్రమైన భ్రమలు కనిపించాయి. ఇది గమనించిన టీచర్ బంతిని బలంగా విసిరారు. కాని ఆ బంతి మేరుగా లిల్లీ చంపకు తగిలింది. లిల్లీ తండ్రి భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేశాడు. మొదట బాగానే అనిపించింది. కానీ మళ్లీ లిల్లీ ముఖం వంకరగా మారిపోయింది. డాక్టర్ కొంచెం ఇబ్బందిగా నవ్వి మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి పూర్తిగా సక్సెస్. అప్పుడే టీచర్ గిఫ్ట్స్తో వచ్చారు. విద్యార్థులందరూ కిటికీ బయట నిశ్శబ్దంగా నిలబడ్డారు. లిల్లీ వాళ్లకు నవ్వుతూ చేతి ఊపింది. అందరూ సంతోషంగా స్పందించారు. చివరికి ఆ చిన్న జాంబీ అమ్మాయి లిల్లీ మంచి స్నేహితులను సంపాదించింది.